హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్న, అందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం మీ స్పైస్ లెవెల్స్ని బట్టి అండ్ 1/2 స్పూన్ పసుపు, అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత నేను డైరెక్ట్ దమ్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ చికెన్ని ఫ్రై చేసుకున్నా. ఇంకా రైస్ కోసం 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. అందులో బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా అండ్ షాజీరా, ఉప్పు వేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసి 80% కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ని లైట్గా ఫ్రై చేసుకున్న చికెన్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. గార్నిష్ కోసం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు, వాటర్, కొద్దిగా నెయ్యి, ఒక చిన్న లెమన్ పిండుకొని దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టడానికి నేనైతే ఇక్కడ చిన్న రుబ్బు రోలు యూస్ చేసుకున్నా. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఈస్ రెడీ. సో ఈ సండే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.